ప్రభునందు సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. గత దినమందు మోసే ప్రజల కోసమై ప్రార్థించిన విధానము మనము చూడగలిగినాం. ప్రజలు చెడిపోయిరి అనే మాట, ఇశ్రాయేలు చెడిపోయినారు. మోసే దేవునితో ఉన్నాడు. దేవుడు చెప్పాడు, నీ ప్రజలు చెడిపోయినారు అని. మోసే కొండ దిగి రావటం, అహరోను మీద కొంత బాధపడటం, ప్రభు రాసించిన నిబంధన పలకలను పగలగొట్టడం, దూడం చేశారే దాన్ని శిథిలము చేయడం, కాల్చివేయటం, మరలా ప్రభు యుద్ధకు వెళ్ళి ప్రభు కాడ ప్రజల పాపాలను గురించి క్షమించమని బతిమాలుకోవటం, ఇది మనము చూడగలిగినాం. దేవుని దాసుడు దేవునికి నరులకు మధ్యవర్తిగా ఉండి ప్రార్థించినాడు అని మనం చెప్పుకున్నాం. మోసే మధ్యవర్తి కాబట్టి ఆయన ప్రార్థించాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే సంఖ్యాకాండం 12వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 13వ వచనం. మోసే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టాను. ప్రభు ఈ మాటలు దీవించునుగాక, ఆమేన్. మిరియాము, అహరోను అనేటువంటి వీరు మోసేకు హన్న హక్క. అవునా? ఒకే తండ్రికి పుట్టిన పిల్లలు. దేవుడు అహరోను కూడా ఏర్పాటు చేసుకున్నాడు మోసే తరపున. అవునా? వీరి కుటుంబము ఇశ్రాయేలు ప్రజలను నడిపించటంలో సహాయపడ్డాడు, లేదా సహాయం చేశారు. అయితే ఒక దినమందు మోసే లేదా ఒక దినమందు మిరియాము, అహరోను మోసే మీద సనిగారు. ఎందు నిమిత్తం సనిగారు అంటే వాక్యమే చెప్తున్నమాట. మోసే కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడిరి అని మొదటి వచనం మనకు చెప్తూ ఉంది. మోసేకు విరోధంగా మాట్లాడినారా? అవును అని వాక్యమే చెబుతుంది. ఒక స్త్రీని బట్టి వీరు మాట్లాడినారు. మోసేకు ఇష్టమైంది చేసుకున్నాడు, కానీ వీరు మధ్యలో కల్పించుకొని వీళ్ళు మోసకు విరుద్ధంగా మాట్లాడారంట. ఆ సంగతి దేవుడు విన్నాడు. దేవుని దాసునికి విరుద్ధంగా మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా దేవుడు వింటాడు అనేది మనకు అర్థమవుతుంది. వాళ్ళు అన్నారు, యెహోవా కదా నీతోనే పలికించినా మాతో పలకలేదా, మాతో మాట్లాడలేదా ఇట్లా అన్నప్పుడు దేవుడు విని చెప్పాడనమాట, అహరోను, మిరియాము, మోసే మీరు ముగ్గురుడుక నా సన్నిధికి రండి అని ఆయన పిలిచినాడు. వారు పోయారు. పోయిన తర్వాత ఏం జరిగిందో చూడండి. 6వ వచనం చదువుతాను మీకోసమై. 6వ వచనంలో, వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినండి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోసే అట్టివాడు కాడు. వారిద్దరిని రమ్మని చెప్పాడు. ఎవరిని? అహరోను, మిరియామును. వారితో మాట్లాడుతున్నాడు. మీ మధ్యలో ఒకవేళ ప్రవక్త ఉంటే కనుక నేను దర్శనము ద్వారానో కళ ద్వారానో మాట్లాడేవాడిని, కానీ నా సేవకుడైన మోసే అట్టివాడు కాదు కదా. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు.
అని అన్నాడు. మోసే అలాంటి వాడు కాదు, ఒక ప్రవక్త కాదు. మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గుఢభావముతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడతాను. అతడు యెహోవా స్వరమును లేదా అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోసేకు విరోధంగా మాట్లాడటానికి మీరు ఎలా భయపడలేదు? అవునా? మీరు ఎలా భయపడలేదు? మీరెందుకు భయపడలేదు? మోసేకు మీరెందుకు భయపడలేదు అని ప్రభు చెప్పి ఆయన కోపగించునంట. ఆయన కోపము వారి మీద రగులుకొనగా అని ఉంది. 9వ వచనంలో యెహోవా కోపం వారి మీద రగులుకొనెను. దేవుని దాసునికి విరుద్ధంగా మాట్లాడే వారి విషయంలో దేవుని కోపము రగులుకుంటుంది అనేది మనకు అర్థమైంది. తర్వాత మిరియామును దేవుడు మొత్తాడంట. అవునా? మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడిను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్ఠం గలదాయను అన్నమాట కనిపిస్తుంది. దేవుడు వారికి కుష్టు వ్యాధి కలిగించాడు, మిరియాముకు విశేషించి. అప్పుడు అహరోను ప్రార్థించాడు. అవునా? వచనం 11లో అయ్యో నా ప్రభువా అన్నాడు. అయ్యో నా ప్రభువా అన్నాడు. తమ్ముని చూసి, మోషేను చూసి, అయ్యో నా ప్రభువా మేము అవివేకులం, అయ్యో మా ప్రభువా మేము అవివేకులం, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపం మా మీద మోపొద్దు. మేము పాపం చేశాం, అయితే మా మీద మోపొద్దు. మేము అవివేకులం, అవిధేయులం అని ప్రార్థించాడు. వినండి, తానే అన్నాడు ఇట్లా: తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశువు శవం వలె ఆమెను ఉండనీయకమని మోసతో చెప్పగా అనే మాట ఉంది. మోసతో చెప్పగా, తన తల్లి గర్భము నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవం వలె ఆమెను ఉంచకూడదు, ఉండకుండా చెయ్యి అని చెప్పాడు. అప్పుడు మోసే ఎలుగెత్తి, అవునా, మోసే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టినాడు. ప్రభువా దయచేసి ఈమెను బాగు చేయి, ఈమెను బాగు చేయి మొరపెట్టాడు. దేవునికి మొరపెట్టినాడు. మోసే మొరపెట్టాడు. చేసింది పాపం ఎవరు? మిరియాం, అహరోన్ పాపం చేస్తే మధ్యవర్తిగా మోసే దేవునికి మొరపెట్టినాడు. అప్పుడు దేవుడు ఇలా చెప్పాడు. ఏమన్నాడు అంటే, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా. ఆమె పాల్యము వెలుపల 7 దినాలు ప్రత్యేకంగా ఉండవలనని ఆమెను తర్వాత ఆమెను చేర్చుకొనవచ్చు అని చెప్పినాడు అనమాట. కాబట్టి ఆమె పాపాలు క్షమించబడాలంటే, ఆమె కలిగిన కుష్టు పోవాలంటే 7 దినాలు ఆమె ప్రత్యేకంగా ఉండాలి, ఊరు బయట ఉండాలి అని ప్రభువు చెప్పినట్టుగా వాక్యము చెబుతుంది. ఆ తర్వాత వాక్యం చెప్తున్న మాట చూడండి, 15, 16లో. కాబట్టి మిరియాము 7 దినములు పాల్యము వెలుపలనే గడిపాను. మిరియాము మరలా చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరైరి. తర్వాత జనులు మరి అజేరోతు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి అనే మాట కనిపిస్తుంది. మిరియాము బాగుపడేంత గుడక ఇశ్రాయేలు ప్రజలు ముందుకు సాగరైరి అని వాక్యం చెబుతుంది. కాబట్టి దేవుని దాసునికి విరుద్ధంగా ఎప్పుడే కానీ మనము మాట్లాడకూడదు అనేది
మనం గుర్తుంచుకోవాలి. దేవుని దాసుడు మిరియాము నిమిత్తమై ఎలుగెత్తి మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రార్థన చేసి దేవుని దాసుని విరుద్ధంగా మాట్లాడి ఎందుకు పాపం కట్టుకుంటారు? అందుకోసమే జాగ్రత్త పడవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేయుచున్నాను. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మిరియాము నిమిత్తమై మోసే భక్తుడు ప్రార్థించినట్టుగా నశించిపోతున్న ఆత్మల నిమిత్తమై మేము ప్రార్థించుటకు నీ కృపా మెండుగా అనుగ్రహించి దర్శించుమని మీ కాపుదల దయచేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును కాక.